నా పేరు ఎం విశ్వనాథం. నేను ఒక సీనియర్ సిటిజన్ని. ఈ మధ్యన కాకినాడ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, టూ టౌన్ సిఐ గారు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాము గురించి గత 3-4 నెలలుగా ప్రకటించుతున్నారు. అది నేను కూడా వినడం జరిగినది. దానివల్ల 50 లక్షల రూపాయలు సేవ్ చేయబడ్డాను. ఈ మధ్యన ఒక వీడియో కాలు వచ్చింది. అందులో డిజిటల్ అరెస్ట్ అయ్యావని చెప్పి వీడియోలో బెదిరించడం జరిగింది. నాకు ఈ కాకినాడ ఎస్పీ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు అవేర్నెస్ ప్రోగ్రాం గుర్తుకు వచ్చి నేను ఇమీడియట్గా కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న సిఐ గారికి నా పరిస్థితిని వివరించి రిపోర్ట్ చేసినాను. నాకు వెంటనే ధైర్యం చెప్పి నన్ను ఈ సిచ్యువేషన్ నుండి డిజిటల్ అరెస్ట్ నుంచి రక్షించారు. దీనికోసము నేను సదా పోలీస్ డిపార్ట్మెంట్కి, కాకినాడ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి సదా కృతజ్ఞుడిని. నేను చెప్పే వయోద్యోగిని సూచించే విషయం ఏమిటంటే, మీరందరూ కూడా ఎవరి నుంచైనా సరే డిజిటల్ అరెస్ట్ అని వీడియో కాల్లో ఉండమని చెప్పినప్పటికీ కూడా భయపడకుండా దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. మనకున్న పోలీసులు వారు మనకి తప్పకుండా హెల్ప్ చేసి రక్షిస్తారు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. మీరు కూడా గ్రహించండి, ఎవరికి మోసపోకండి. డిజిటల్ అరెస్టు ఇలాంటి వీడియోలకి భయపడకండి. మీ అందరికీ కృతజ్ఞుడిని, పోలీసులందరికీ సదా కృతజ్ఞుడిని. అందరికీ నమస్కారం. ఈ మధ్య సైబర్ క్రైమ్ సంబంధించి డిజిటల్ అరెస్టులని, లేకపోతే మీకు ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పేసి, అదేవిధంగా ఈ పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి సైబర్ క్రైమ్స్లో ఎక్కువ ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే మా కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సీనియర్ సిటిజన్, అతని అకౌంట్లో చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ఉంది. అది నోటీస్ చేసినటువంటి ఈ సైబర్ ఫ్రాడ్ గాళ్ళు ఆయనకి వీడియో కాల్లో కాల్ చేసి మీరు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి భయపెట్టడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే ఆ సీనియర్ సిటిజన్ ఏంటంటే మన కాకినాడ జిల్లా పోలీసు వారు విడుదల చేసినటువంటి వీడియోలు, పాంప్లెట్లు చూసి అతనికి అప్పటికే నాలెడ్జ్ ఉంది కాబట్టి అతను మొదట్లో కొంత తడబడినా తర్వాత అది గుర్తు తెచ్చుకొని భయపడకుండా వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వస్తే మా యొక్క సహాయం పొంది ఏ విధమైనటువంటి లాస్ లేకుండా, అతను అకౌంట్లో ఉన్నటువంటి భారీ మొత్తంలో ₹1 కూడా లాస్ లేకుండా సేవ్ చేయగలిగామండి. ఈ సందర్భంగా మన ప్రజలకు తెలియజేసింది ఏమనగా, ఏదైనా సైబర్ సంబంధించినటువంటి మీరు ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందని నోటీస్ చేసినప్పుడు భయపడకుండా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయం చెప్పండి. అదేవిధంగా మీకు ఇంకా తొందరగా కావాలన్నట్టు 1930 కాల్ చేసి మీరు చెప్పొచ్చు. 112 కూడా ఫోన్ చేసినా సరే ఇమీడియట్గా పోలీసు వారు రష్ అయ్యి మీ దగ్గరికి వస్తారు. దయచేసి ఎవరు కూడా ఈ విధమైన ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా మీ ఓటీపీలు షేర్ చేయడం కానీ, మీ యొక్క ఏటీఎం కార్డు నెంబర్స్ షేర్ చేయడం కానీ చేయొద్దు.